అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మీ ఈమెయిల్ ద్వారా మీ అభిప్రాయాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకు తెలియపరచండి. ఇంతకు ఈ వక్ఫ్ అంటే ఏమిటి? వక్ఫ్ అంటే అంకితం చేయటం. ముస్లింలు తమ ఆస్తులను ధార్మిక లేదా మతపరమైన పనులకు అల్లాహ్ మార్గంలో అంకితం చేస్తారు. ఈ వక్ఫ్ ఆస్తులు ప్రజా సంక్షేమ అభివృద్ధి కొరకు నిర్మించబడ్డాయి. అంకితం చేసిన వస్తువు అంకితం చేసిన వ్యక్తి యాజమాన్యం నుండి అల్లాహ్ యొక్క యాజమాన్యంలోకి వస్తుంది. అంకితం చేయబడ్డ వక్ఫ్ ఆస్తులు అన్యాయంగా అక్రమంగా కాజేసినవి కావు, ధర్మసమ్మతంగా సంపాదించబడినవి. మరియు అన్యాయంగా అక్రమంగా కాజేసిన ఆస్తులు వక్ఫ్ పరిధిలోకి రావు. వక్ఫ్ వాటిని అంగీకరించదు. అవి ధర్మానికి విరుద్ధమైన ఆస్తులు, నిషేధించబడిన ఆస్తులు. ఈ వక్ఫ్ సవరణ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ముస్లింల వద్ద ఉన్న వక్ఫ్ ఆస్తులను లాక్కొని ముస్లింలను ఆర్థికంగా బలహీనంగా చేయాలన్నదే వారి ముఖ్య ఉద్దేశం. ముస్లింల శ్మశాన వాటికలు, మసీదులు, మదర్సాలు, విద్యా సంస్థలు మొదలైనవి అన్యాయంగా అక్రమంగా లాక్కొని వాటిని ధ్వంసం చేయటమే వారి ముఖ్య ఉద్దేశం. ఇదేమీ వారికి కొత్త కాదు. ఇంతకు ముందు ఎన్నో దౌర్జన్యాలకు ఒడిగట్టారు. వక్ఫ్ సవరణ బిల్లు 2024 ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందలేకపోయింది. అయితే ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకు పంపారు. జేపీసీ ఈ విషయంలో దేశ పౌరుల అభిప్రాయాన్ని కోరింది. జేపీసీకు మన అభిప్రాయాన్ని తెలపడానికి ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఒక క్యూఆర్ కోడ్ మరియు లింకును జారీ చేసింది. ఇది మన అభిప్రాయాన్ని పంపటం సులభతరం చేస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని తెలపటం ముఖ్య అవసరం. బాధ్యులు మరియు మస్జిద్ యొక్క ఇమాములు ప్రత్యేక శ్రద్ధ వహించి మసాజిదులలో, మదర్సాలలో వగైరా స్టిక్కర్స్ రూపంలో క్యూఆర్ కోడ్స్ మరియు లింక్స్ అంటించండి. మరియు ప్రతి ఒక్కరూ దీనిని తమ ముఖ్య బాధ్యతగా భావించి క్యూఆర్ కోడ్ మరియు లింకులను ప్రతి ఇంటికి చేరవేయండి, తెలిసిన వారికి మరియు తెలియని వారికి కూడాను. కనుక మీలో ప్రతి ఒక్కరూ దీనిని ఒక పెద్ద బాధ్యతగా భావిస్తూ ఈమెయిల్ లేని వారికి ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసి ఈమెయిల్ పంపడం రాని వారికి బాధ్యత వహిస్తూ మీ అభిప్రాయాలను జేపీసీకు ఇన్షా అల్లాహ్ ఖచ్చితంగా తెలియచేయండి. మీ అభిప్రాయాలను తెలియచేసే చివరి తారీఖు సెప్టెంబర్ 13, 2024 వరకు మాత్రమే. జీమెయిల్ పంపే విధానం కింద డిస్క్రిప్షన్లో దీని లింక్ ఇచ్చాను. లింక్ను క్లిక్ చేసిన తర్వాత ఈ విధమైన ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ జీమెయిల్ను క్లిక్ చేయండి. తరువాత ఈ టెక్స్ట్ కింద మీ పేరుని నమోదు చేయండి మరియు పైన సెండ్ బటన్ని నొక్కండి. అంతే చాలు, జేపీసీకు మీ అభిప్రాయం చేరుతుంది. అధికముగా ఈ సందేశాన్ని షేర్ చేయండి.